నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు ఇస్తారిగల్ల మల్లేశం నాయకులతో కలిసి నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమంకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ నేతృత్వంలో దుబ్బాకలో జరుగుతున్నట్లుగా మాకు సమాచారం ఇవ్వలేదని, పార్టీలు మారిన వ్యక్తి సమాచారం ఇచ్చి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నామని, ఇక్కడ ఏ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉన్న నాయకుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మంత్రి గారి పర్యటన అని మాకు తెలియదు. మంత్రి గారు, మేడం గారు, మేము 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు తయారు చేస్తావా అని నేను అడుగుతున్నా. మా జిల్లా మంత్రి, సీనియర్ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి అయినట్టు దామోదర్ రాజనరసింహ గారు మాకు లేరు అడుగుతున్నా. నువ్వు ఎవరి మాటలో పట్టుకొని ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు చేస్తే ఏమన్నట్టు నేను అంటున్నా. మంత్రి గారు, మేము 40-50 సంవత్సరం నుంచి మచ్చల నాయకులము. కల్తీ కాంగ్రెస్ కాదు, ఇది శివు రక్తం ఉన్న కాంగ్రెస్. నువ్వు ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్లలో కూడా నువ్వు ఏమంటే ప్రచారం చేసినావు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు నేను అడుగుతున్నా. నువ్వెవరో ఉంటే నువ్వు సమన్వయం చేయవా నేను అడుగుతున్నా. వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయి కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్లోకి పోయి తెలుగుదేశంలోకి వచ్చి అసోసియేషన్లు పట్టుకొని నువ్వు గ్రూపులు తయారు చేస్తున్నావంటే మాకు మత్తున్నాయా? మేమే టీఆర్ఎస్లోకి పోయినాము, ఏ తెలుగుదేశంలోకి పోయినాము, అసలు వాళ్ళకి టిక్కెట్ ఇచ్చుకుంటా ఈ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు. మీరేం సంగతి అన్నట్టు నేను అడుగుతున్నా. నేను అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తా, అధిష్టానానికి కూడా చెప్పినా, పీసీసీ ప్రెసిడెంట్ చెప్తా. నేను నిద్రపోను. మమ్మల్ని 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని వెళ్తే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మత్తలాంటి కాంగ్రెస్ నాయకులకు నువ్వు ఈ నియోజకవర్గంలో ఎంతొచ్చి చేస్తున్నావు అని అడుగుతున్నా. నువ్వు సమన్వయం చేయవా? నీకు తెలియదా? నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేను టీఆర్ఎస్ పోయినా ఎవరనుకుంటున్నా? నేను సంజీవరెడ్డిని తెలుసుకొని ఈ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా నాకు గౌరవించుడు. కానీ మీ లెక్క ఈ నియోజకవర్గం వచ్చి నేను ఇబ్బంది పెడితే అది బాగుండదు. నేను ఈ టీఆర్ఎస్ను, ఈ బోఆర్ఎస్ను, ఈ కేసీఆర్ను, ఈ హరీష్ రావును, ఈ బరీష్ రావును అందరినీ ఎదుర్కొన్న ఉద్యమప్పుడు కూడా ఇవాళ నువ్వు వచ్చి ఎవరో పట్టుకొని మత్తున్న తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా? నేను నిన్ను అడుగుతున్నా. ఇవి సమాధానం ఏం చెప్తావు? రేపు పీసీసీకి ఏం చెప్తావు? నామినేటెడ్ పదవులు ఎవరికి లెటర్ పెడుతున్నావు? ఏందనుకుంటున్నావు అని అడుగుతున్నా. మా దామోదర్ రాజనరసింహ గారు లేరా? ఈ నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం దుబ్బాక ఆయనకు పెట్టిన ఇల్లు. ఆయన కాదని వెట్ట చేస్తున్నావు అని అడుగుతున్నా. ఎవరో మాటలు పట్టుకొని చేస్తున్నావు అడుగుతున్నా. మాకు బాధ అనిపిస్తుంది. ఇది మచ్చలేని కాంగ్రెస్లము. నాకు మచ్చుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాస్తా. ఆ మచ్చున్న రాస్తారా అని నేను అడుగుతున్నా. మా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ పిలిపిస్తే ఆయన పార్టీ కోసం కాశ్మీర్ పోయిండు.
ఆ? ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు చెప్పకపోవని అడుగుతున్నా. నువ్వు మీటింగ్లు తెచ్చినావు, ఏం సమన్వయం చేస్తున్నావు? నీ ఇన్ఛార్జి బొన్ఛార్జీలు అనుకుంటా ఇలా టీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకుంటారు, కాంగ్రెస్ పైసలు తీసుకుంటారు. ఏం చేస్తున్నా నేను అడుగుతున్నా. ఎవరికి చెప్తే మాకు సమరం చేయడా? నువ్వు ఎట్లా చేస్తున్నావు? అది వరంగల్ జిల్లాలో నడుస్తుంది, వరంగల్ జిల్లాలో తెలుసు, మా జిల్లా సంగతి నీకు తెలియదు. ఎట్లా చేస్తున్నావు? మాకు చాలా బాధ అనిపిస్తుంది. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం. దీన్ని ఇప్పటికైనా పిసిసి ప్రెసిడెంట్ గారు మీరు అన్నారు, సంజీవ్ రెడ్డి నేను వచ్చినాక పిసిసి వచ్చినాక నేను సమన్వయం చేస్తాను. ఈ జిల్లాను ఈ నియోజకవర్గంను ఏం సమన్వయం చేస్తావో నీ దగ్గరికి వస్తా, మీకు లెటర్ ద్వారా అందిస్తా. ఈ నియోజకవర్గాన్ని సరిదిద్దాలని నేను కోరుతున్నాను.